హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక ఐసర్ వాహనాన్ని ఎదురుగుంటా వస్తున్న ఒక ఐసర్ వాహనాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ ఘటన ఒక బ్రిడ్జ్ పై జరగడంతో ఆ బ్రిడ్జ్ పై నుంచి 2 వాహనాలు కూడా బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయాయి. దీన్ని బట్టి చూడండి అక్కడ ప్రమాద తీవ్రత ఏ రేంజ్లో ఉంటుందో. సో అక్కడ పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ ఏంటి వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్నటువంటి ఐసర్ వాహనాన్ని అయితే ఢీకొట్టింది. వెంటనే 2 వాహనాలు బ్రిడ్జి పై నుంచి కిందకు పడిపోయాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. వీరిలో పలువురు పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉందంటున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పక్కనే ఉన్నటువంటి పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కొందరిని అనంతపురం ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 32 మంది వరకు ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇక ప్రమాదం కారణంగా 2 వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సు, ఐసర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి వాహనాల భాగాలన్నీ కట్ చేసి 2 డ్రైవర్లను అయితే సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. అయితే వారిద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అయితే ఇందులో బస్సు డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఐసర్ వాహనం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తూ ఉండగా, ఐసర్ వాహనం డ్రైవర్ యొక్క నిద్రమత్తు అతివేగమై ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది. పోలీసులు తిరిగి వెంటనే ట్రాఫిక్ను అయితే పునరుద్ధరించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో 32 మంది ప్రయాణికుల్లో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు.